समव्यौ समवर्तता रामभक्त हनुमान के रामभक्त हनुमान के जय श्री राम जय श्री राम रामभक्त हनुमान के रामभक्त हनुमान के रामभक्त हनुमान के रवि जी जय श्री राम जय श्री राम आपदामपहर्तारं दातारं सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हनुमान जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन् नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు जय हनुमंत ज्ञान गुणवंदित जय पंडित त्रिलोक पूजिता रामदूता अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम उदय भानुनि मधुर फलमनि भावन लीला अमृतमुनु ग्रोलिना कांचन वर्ण
విరాజిత వేష కుండలామండిత కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంకించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాచి భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. సీత జాడగని వచ్చిన నినుగని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని సహస్ర రీతులా నినుగొని ఆడగా కాగల కార్యము నీపై నిడగా వానరసేనతో వారిధి దాటి లంకేశునితో తలపడిపోరి హోరు హోరునా పోరు సాగిన అసురసేనల వరుసన గోచిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. లక్ష్మణ మూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణ ప్రదాత రామలక్ష్మణుల అస్త్రధాటికి అసుర వీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీరామ బాణము జరిపించెను రావణ సంహారము ఎదిరిలేని ఆలంకాపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీ హనుమాను. శ్రీ శివానంద గురుభ్యో నమః. అత్యంత వైభవంగా మనం హనుమత్ జయంతి కార్యక్రమాలని శివశ్రీ వెంకటరమణ గురుదేవుల ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. అందులో పట్టాభిషేక కార్యక్రమాన్ని తర్వాత గురు పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు గురువుగారి చేతుల మీదుగా ఋత్వికులకి పండిత సత్కారం జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత గురువుగారి అనుగ్రహ భాషణం, దాని తర్వాత భాస్కర యోగి గారు రచించినటువంటి మన పండుగలు అనేటువంటి ఒక పుస్తకాన్ని గ్రంథాన్ని గురువుగారు ఆవిష్కరిస్తారు. ఇవాళ మనకి గురువుగారికి అత్యంత ప్రియ భక్తులు శ్రీ గోపాల్ రెడ్డి గారి మనవడు ఆ బాబు విజయ్ అని పియానో నేర్చుకొని చక్కగా నేర్చుకుంటున్నాడు. గురువుగారి సభల్లో తన కచేరీలు ఇచ్చాడు. ఇవాళ మన దగ్గర ఒక 3 పాటలు తను మనందరికీ ప్లే చేసి వినిపిస్తాడు.
గురుభ్యో నమః. అందరికీ ఇవాళ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా మీ అందరి పాదాలకి నమస్కరిస్తూ, మీరందరి రూపంలో ఆంజనేయ స్వామి ఇంత వైభవంగా వారి బర్త్డే వారే చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి చేసేది ఏం లేదు. ఇంతమంది ఆంజనేయ స్వామి రూపంలో ఉన్నాయి. అందరిది హ్యాపీ బర్త్డేనే. ఎక్కువసేపు చెప్పను నేను. ఇంకొకటి ఏంటంటే, అందరికీ ఏదో ప్రసాదంలాగా నా చేతులతో ఇద్దామని అనుకున్నా. అందరూ తొందరగా వచ్చి ప్రశ్నలు వేయకుండా, దండాలు పెట్టకుండా టక్కటక్క తీసుకొని వెళ్ళిపోతే మీకు ఆలస్యం కాదు, నాకు ఆలస్యం కాదు. ఈ ఒక మేనేజ్మెంట్ వాళ్ళు ఇట్లా ఆజ్ఞ చేశారు, దాన్ని మీరు సానుకూలం చేయండి. తర్వాత ఈ రోజున హనుమత్ జయంతికి పెద్దలు చాలామంది వచ్చారు. మన భాస్కర్ యోగ్ గారు, చంటి పిల్లాడు ఇందాక చక్కగా శ్రావ్యంగా పియానో బాగా వేయించాడు. అది రాముల వారి పాటలు మీ అందరికీ అర్థమయ్యే ఉంటాయి. అంతా రామమయం అని పాడాడు. మంచి పాట సెలెక్ట్ చేసుకొని చాలా బాగా ప్లే చేశాడు. నల్లమండిగూడు నుంచి, అన్నవరం నుంచి, చక్కెలపాడు నుంచి, జగ్గేపాడు నుంచి, బల్చిపాడు నుంచి, రావిరాల నుంచి, దూర ప్రాంతాల నుంచి మన వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ నమస్కారం. ఇందులో పల్లెటూరు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పట్నం వాళ్ళు అంటే కూడా నాగరికత దెబ్బతినిపించి మనసు పవిత్రతకి పల్లెటూరు చాలా గొప్పది. మనందరికి కూడా ఒకటే ఉద్దేశం ఏమిటంటే, ఆంజనేయ స్వామిది మీ అందరికి ఒక అనుమానం వస్తుంది, ఏమంటే హనుమత్ జయంతి మేలో ఉంది కదా, ఇప్పుడు ఈ నెలలో చేస్తున్నారు ఏంటండి అని. మీకోసమే, నా కోసం కాదు. ఎందుకంటే మేలో బాగా ఎండలు ఉంటాయి కాబట్టి ఎండకు మీరు తట్టుకోలేరని ఆంజనేయ స్వామి వారు ముందు పెట్టేసేయమన్నారు. సరే, ముందుకు జరుపుకున్నాం. అదొకటి. రెండోది ఏమిటంటే, నార్త్ వైపు ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల ఈ రోజునే హనుమత్ జయంతి చేసుకుంటారు. హైదరాబాద్లో కూడా శోభాయాత్ర. ఆంజనేయ స్వామి ఈరోజు రాక్షసుని చంపిన రోజని ఆయన జయంతి అని కూడా నమ్మకం ఉంది. మన భాస్కర్ యోగ్ గారు హనుమత్ జయంతి గురించి రాశారు పుస్తకంలో కూడా. అది చదివాక నాకు ఎందుకో వచ్చింది, మనం మార్చిలోనే చేసుకుంటే ఏమవుతుంది అని. ఇంతలోనే వారి పుస్తకం వచ్చింది. తీసి అందులో పండగల పుస్తకంలో చదివితే మార్చిలో కూడా పౌర్ణమి రోజు, చైత్ర పౌర్ణమి, ఈ పౌర్ణమి రోజు చేసుకుంటే అని. కాబట్టి మనం సంప్రదాయంగా వెళ్తున్నాం. మళ్ళీ మీరు ఒప్పుకోరు కదా, సంప్రదాయం లేకపోతే భక్తులు ఒప్పుకోరని. సరే, మొత్తానికి పద్ధతిగానే మనం ముందు చేసుకుంటున్నాం. మళ్ళీ మేలో ఏదో సింపుల్గా చేసుకుంటాం. మనందరికి కూడా భగవంతుడిని అంటే భక్తి, గౌరవం, ఒక నమ్మకం. భగవంతుడు అడిగితే ఇస్తాడని ఎంతోమంది గుళ్ళకి యజ్ఞాలు, హోమాలు, రకరకాల క్రతువులు ఇన్ని చేసుకుంటున్నామంటే ఏమిటంటే, భగవంతుడు ఇస్తాడు, నేను తీసుకుంటాననేటువంటి విశ్వాసం మనందరికీ ఉన్న. ఆయన చేస్తాడనే విశ్వాసం, భగవంతుడు చేస్తాడనేటువంటి విశ్వాసం ఉంటే పని అవుతుంది. అదే బాగా ముఖ్యమైనది. అందుకే పెద్దలు ఒక కథ చెబుతారు. ఒక ఊళ్ళో ఒక హోమం తలపెట్టారు. ఆ ఊళ్ళో కరువు కాటకాలు వచ్చినాయి, వర్షాలు లేవు. కరువు కాటకాలు వస్తే సరే హోమం చేద్దాం అని చెప్పని అందరూ హోమం తలపెట్టారట. హోమం తలపెడితే అందులో చంటి పిల్ల ఇంట్లో నుంచి బయలుదేరుతూ గొడుగు తీసుకొని బయలుదేరిందట. పెద్దవాళ్ళు అన్నట్ట, గొడుగు ఎందుకన్నట్ట, హోమం చేస్తున్నాక వర్షం వస్తుంది కదా, తడవకుండా రావటానికి అన్నట్ట. సరే, హోమం చేశారు, వర్షం బాగా వచ్చింది. ఎందుకు వర్షం వచ్చింది అంటే, మరి అంటే ఆ పిల్ల విశ్వాసంతో వచ్చింది కదా, అది నిజం అవ్వాలి కదా, అందుకనే వర్షం వచ్చిందని భగవంతుడు వర్షం పడేది ఆ పిల్ల కోసం. కాబట్టి మనకి భగవంతుని యందు విశ్వాసం చాలా గొప్పది. చూడండి, మనందరి జీవితాలు జాగ్రత్తగా తీసుకుంటే, ఇవాళ పండుగ రోజు వచ్చి అన్నీ మర్చిపోయి ఇక్కడ కూర్చున్నాం, బాగుంది. ఎవరింట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎవరికి ఎన్ని బాధలు ఉన్నాయో చెప్పుకోలేనివి ఎన్నో. పిల్లల విషయంలో బాధలు, ఆరోగ్య విషయంలో బాధలు, భార్యాభర్తల మధ్య బాధలు, తల్లిదండ్రులు కష్టాలు, ఆరోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇన్ని రకరకాలుగా అందరం సంతోషంగా నవ్వుముఖాలతో ఆ స్వామి సన్నిధిలో ఉన్నప్పటికి కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు మన చుట్టుముసులు ఉంటాయి మన కష్టాలు.
వీటన్నిటినీ వాటి నుంచి బయటపడాలి అంటే ఒకటే ఏంటి, 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి భగవంతుడి గుళ్ళకి వెళ్ళటం, మనకు తోచిన పూజలు చేయటం, ఏదో వ్రతం చేసుకోవటం, నవగ్రహ శాంతులు చేసుకోవటం, ఇవన్నీ ఒక పద్ధతి. అట్లా కాకుండా భగవంతుడు నువ్వు ఇస్తాడు అని నమ్మటం కంటే కూడా భగవంతుడే అన్నీ చేయిస్తున్నాడు, నా జీవితం అంతా ఆయన సొత్తే, నాదేం లేదు, నీవే నా జీవితం అంతా నడుపుతున్నావు, నా పుట్టుక మనం అడిగి పుట్టామండి మన ఇంట్లో, ఈ ఇంట్లో మనం అనుకొని పుట్టామా, జగ్గేపేటలో, బలుసుపాడులో, రావేరాల్లో, భగవంతుడు ఏర్పాటు. అది ఒక చెట్టు కాయ ఎక్కడ పండి భగవంతుడి నిర్ణయం ఎట్లా ఉంటుందటంటే, ఇప్పుడు మన మామిడి తోట ఉంది, సుమారుగా 1,00,000 కాయలు వస్తాయి. ఈ 1,00,000 కాయలు అమెరికా వాళ్ళు తింటారో, ఆఫ్రికా వాళ్ళు తింటారో, ఈ కాయలు ఎవరింటికి వెళ్తాయో, మీ ఇంట్లో చెట్టు కాయలు మా ఇంటికి రావచ్చు పచ్చడి కింద, మా ఇంటి కాయ ఎక్కడికి వెళుతుందో అది ఈశ్వరుడి నిర్ణయం. అది ఏ కాయ ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఆకు ఎప్పుడు రాలాలి, ఎక్కడ రాలాలి, జీవితం అంతా భగవంతుడి యొక్క రచనతోనే జరుగుతుంది. కానీ మన సొంత ప్రమేయం లేదు. మన సొంత ప్రమేయం ఎప్పుడైతే పోయిందో కోరిక పోతుంది, ఆశ పోతుంది. ఎప్పుడైతే ఆశ పోయిందో అది ఆశ్రయం అవుతుంది, భగవంతుని ఆశ్రయించడం అవుతుంది. ఎప్పుడైతే ఆశ్రయించామో అప్పుడు ఇక మనకి వ్రతాలు, పూజలు, పునస్కారాలు ఇవి లేకుండానే భగవంతుడి దయతో ఆయన మన ఇంట్లో కాపురం పెట్టుకొని మన కోరికలన్నీ తీర్చుకుంటూ చల్లగా జీవితం అంతా మీ పిల్లలు, మీ మనవలు, మీ మనవరాళ్ళు, మీ కష్టాలు, మీ సుఖాలన్నీ ఆయన బాధ్యత తీసుకుంటాడు. మన బాధ్యత కాదు, ఇక మనం అడగక్కర్లే. ఎప్పుడైతే పరమాత్మని మనం ఆశ్రయించుకొని ఆంజనేయ స్వామి రాముల వారి దగ్గర ఆశ్రయించుకున్నట్టుగా రామాయణంలో అదే కనపడుతుంది. విభీషణుడు శరణార్థి రాముల వారి దగ్గరకు వచ్చి, రామా నేను వచ్చాను, నాకు అన్యాయంతో అక్రమంతో నాకు ధర్మం కావాలి, అందుకని నీ దగ్గరకు వచ్చాను. సంతోషపడ్డారు. సంతోషపడి నీకు నేను లంకా రాజ్యాన్ని నీకు అభిషేకం చేస్తున్నాను నేను అని అన్నారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుమానం వచ్చింది, ఒకవేళ రేపు రాముడు అంత గొప్పవాడు, మరి రేపు రావణాసురుడు వచ్చి శరణార్థి అంటే అప్పుడు ఏం చేస్తావన్నారు. ఒకవేళ రావణాసురుడు మరి శత్రువు కదా, అమ్మని ఎత్తుకు వెళ్ళినవాడు, మరి ఒకవేళ రేపు మనసు మారి మంచి మనసుతో వచ్చి రామ నేను శరణార్థిని, నా తప్పు క్షమించు అన్నాడు అనుకోండి రావణాసురుడు, మనమైతే ఏం చేస్తాం? అప్పటికే రాముడు లక్ష్మణ స్వామికి విభీషణ స్వామికి మాట ఇచ్చాడు, నీకు రాజ్యం ఇస్తాను. అక్కడ అడిగా అక్కడ మరి ఎట్లా ఇస్తారు మీరు రాజ్యం అని అంటే రాముడు అన్నట్ట, నా రాజ్యాన్ని ఆయనకి ఇస్తాను అన్నట్టు. నేను అడవుల్లోనే ఉంటాను, నాకు అడవైనా ఒకటే, రాజ్యమైనా ఒకటే. అందుకని రాముడిని ఆంజనేయ స్వామి ఆశ్రయించాడు. ఏం కోరుకోలేదు. విభీషణుడు లంకరాజ్యం కోసం రాలేదు, రాముడిని శరణు కోరి ధర్మం అని చెప్పి వచ్చాడు ఆయన. అంతే, నాకు రాజ్యం కావాలి, నన్ను పట్టాభిషేక్తం చేస్తాడు, ఇట్లాంటి ఆశపడి రాలేదు విభీషణుడు. ఏ ఆశ లేనప్పుడు భగవంతుడు తన ఆశ తను ధారాతృప్తం చేస్తాడు. నేను అడవుల్లోనే ఉంటాను, నేను నాకు రాజ్యమైనా ఒకటి, అడవులైన ఒకటి. 14 ఏళ్ళు ఉన్నవాడిని, ఇంకా జీవితం అంతా ఉంటాను నేను. సీత మేము ప్రశ్నించదు, ఎప్పుడు అడవుల్లోనే ఉండిపోతామా, ఇక్కడే ఉండాలా మన జీవితం అంతా. ఏమీ రాముడి మనసే సీత మనసు, రాముడి మనసే లక్ష్మణ స్వామి మనసు, రాముడి మనసే భరత స్వామి మనసు. మన మనసు కూడా రాముడి మనసు అవ్వాలి. రాముడి మనసు అయితే ఆంజనేయ స్వామి మనకి ఎప్పుడు సేవ చేస్తారు. ఏ కష్టం ఇంట్లో, ఆరోగ్యాలు, ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు మీరు అడగకుండానే జీవితం అట్లా పోతుంది. ధర్మం చాలా గొప్పది. ధర్మాన్ని ఆశ్రయించటం వల్ల జీవితం చాలా సుఖప్రదంగా, ఆనందమయంగా ఉంటుంది. అంతా రామమయం అనే మాట ఏంటంటే ధర్మమయం అని అర్థం. ఆశ ఏమవుతుందంటే, ఆశ ఉండటం వల్ల ఏమవుతుందంటే కోరిక తీరినట్టు ఉంటుంది కానీ శాంతి రాదు. ఆశ లేనప్పుడు, ఒట్టిగా ఆశ్రయించి ఉన్నప్పుడు కోరిక అదృశ్యమవుతుంది, ఆనందం మన వశమైపోతుంది. మనందరికీ ఆనందం కావాలి. సంతోషం ఏమవుతుంది, పొద్దున ఒక నగ చేయించుకున్నాం అనుకోండి, ఒక 10 కోట్ల రూపాయల నగ చేయించుకున్నాం అనుకోండి, వేసుకున్నాం అనుకోండి, కాసేపు సంతోషం వస్తుంది. మన సాయంత్రానికి ఉండదు. సాయంత్రం ఎవరు ఒక కొత్త మోడల్ నగ చేయించుకున్నాం అనుకోండి, ఇది మనకు అశాంతి ఇస్తుంది, ఈ నగ బాగలేదు అని అనిపిస్తుంది. 10 కోట్లైనా 20 కోట్లైనా దానికంటే కొంచెం బాగున్నది ఏదైనా కనపడితే అది మనకి నచ్చదు, ఆ నగ నచ్చదు మనకి, ఆ కారు నచ్చదు మనకి, ఆ ఇల్లు మనకు నచ్చదు. కొత్త మోడల్లో కట్టుకుంటాం ఇల్లు. ప్యారిస్లో సెకండ్కి ఒక ఫ్యాషన్ మారిపోతుందట. అట్లానే మారిపోతూనే ఉంటుంది. కాబట్టి మార్పు ఎప్పుడైతే ఉందో ఆ సంతోషం కూడా మార్పు మీద ఆధారపడదు. కాబట్టి
మార్పుతో పాటుకు మారిపోతుంది. సంతోషం కూడా నిలబడదు, మనకి శాంతిని ఇవ్వదు. మనకి శాంతి ఎప్పుడు వస్తుందంటే మనకు కోరకుండగా మనకు లభించే ప్రతిదీ కూడా ఆనందాన్ని ఇస్తుంది, అది శాంతిని ఇస్తుంది. మన కష్ట సుఖాలు ఉంటాయండి, ఎవరికైనా ఉంటాయి. కష్టం సుఖం ఉండి తీరాలి. జన్మ ఎత్తిన తర్వాత, మనుష్య జన్మ ఎత్తిన తర్వాత కష్టం సుఖం రెండు ఉంటాయి. ఏమంటే మేము పూజలు చేస్తామంటే, మేము వ్రతాలు చేస్తాం, హోమాలు చేస్తాం, కష్టం తాత్కాలికంగా పోతాయి. అంతే, ఇంకో కష్టం రెడీగా ఉంటుంది. అమ్మాయి పెళ్లి కోసం హోమం చేస్తాం, నవగ్రహ శాంతి చేసుకుంటాం. అబ్బాయికి ఎంత దొప్పుతాడు. ఏమంటే ఇందాక మీరు నేను హోమం చేశాం కదా, నవగ్రహ శాంతి చేశాం అంటే ఆ అమ్మాయికి సరి సంతోషపడ్డా కానీ ఇంకా వీడి విషయంలో అవ్వలేదు. సరే, వాడు పాస్ అవడానికి మళ్ళీ ఏదో ఆంజనేయ స్వామి కాకపూజో, ఏదో వ్రతమో, ఏదో హోమమో చేసుకుంటాం. భార్యకి క్యాన్సర్ అని చెప్పి చెబుతారు. సరే, భార్యకి ఏదో మందులు వాడి బాగుందంటే భర్తకు ఆర్థరైటిస్, బీపీ, షుగర్ వచ్చిందని అంటారు. ఇంతే ఏదో ఒకటి ఇది పోయి మళ్ళీ ఈ లోపు మళ్ళీ మొదటివాడు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదండి, ఇంతమంది శనులు ఉంటారా? అలా ఒక శని ఉంటాడండి? ఉండడు, ఒక్కడే శని ఉంటాడు. ఎవరికి ఏమి ఇస్తాడు? అయితే దీనికి మార్గం ఏం చెప్పారు? మరి గ్రహ దోషాలు ఉన్నాయి కదా, మరి మన కష్టాలు ఉన్నాయి కదా అంటే ఇట్లాంటి ఫంక్షన్స్ అప్పుడు ఆ నామస్మరణ, స్వామి స్మరణ చేసుకోవటం వల్ల ఆ శని దోషాలు, అర్ధాశ్రమ శని దోషాలు, అన్ని దోషాలు, గ్రహ దోషాలు, దశ దోషాలు, వాస్తు దోషాలు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మనకేం తెలియదు, ఎక్కడే దోషం ఉందో మనకు తెలియదు. ఆంజనేయ స్వామి మొదటి లంకా నగరానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలను బంధించాడు. రావణాసుడు అంత గొప్పవాడు. బంధిస్తే ఆయన ఫస్ట్ శనిని బంధ విముక్తుని చేశాడట. శని సంతోషపడ్డాట. సంతోషపడి ఎవరైతే నిన్ను తలుచుకుంటారో, నిన్ను ఆశ్రయిస్తారో వాళ్ళకి నా దోషం, నా దృష్టి వాళ్ళ మీద ఉండదు అన్న. అది చాలదు, మనకి చాలదండి, సరిపోదు. ఆంజనేయ అని ఒకసారి అనుకుంటే ఆ శని దోషం పోతుంది. పోక ఏం చేస్తుంది? ఎంత పెద్ద దోషమైన నమ్మకం, మనకు విశ్వాసం, ఆ తండ్రి దయ ఉంటే ఎన్నో ఎన్నో దోషాలు పోతాయి, ఎన్నో దశ దోషాలు పోతాయి, వాస్తు దోషాలు పోతాయి. ఏవో చిన్న చిన్న ఉంటాయి, కానీ ఏం అడగలేదు కదా ఆయన్ని. శాంతి ఉంటుంది. మీకు శాంతి ఉందనుకోండి, కష్టాసుఖాలు మేము ముందుకు వచ్చి అట్లా పక్క నుంచి వెళ్ళిపోతాయి, మన బాధ పెట్టవు. ఎప్పుడైతే కోరిక, ఆశ ఉందో ఆ సంతోషం, సుఖం, దుఃఖం ఇవి వచ్చి బాధ పెట్టి వెళ్తాయి. ఇది లేకుండా చేసే లక్షణం కేవలం ప్రపత్తి అని, దానికే శరణాగతి అని, దానికే తలదేన వృత్తి అని పేరు. కాబట్టి మనందరికీ పురుషార్థం ఇవాళ నుంచి ఒకటి అందరం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు తినండి, నలుగురికి పెట్టండి. మీరు తిన్న దాంట్లోనే 10 మందికి ఏదైనా పెట్టండి, కొంచెం పెట్టండి. ఆ పుణ్యం చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత రెండోది ఏమిటంటే భగవన్నామం చేసుకుని ఏం అడగండి. పోనీ అడగండి, భగవంతుడిని వెళ్ళి మా అమ్మాయి పెళ్లి కావాలి, మాకు సంతానం లేదు, మాకు సంతానం కావాలి, భార్య భర్తల మధ్య మేము సరిగా లేదు, మా సంసారం బాగుండాలి, అడిగి నాకు శాంతి నువ్వు అన్నాడు. గురువుగారు చెప్పారు, ఏం అడిగినా అడగకపోయినా భగవంతుని శాంతి ఒకటి అడిగితే అన్నీ వస్తాయని చెప్పారు. ఒక శాంతి అనే ఒక్కటి అడిగితే, మా కుటుంబంలో శాంతి నువ్వు అని ఒక్క మాట అన్నీ అడుగుతాం కానీ శాంతి అడగం. మీరు బాగా చూడండి, మా అబ్బాయి పరీక్షలో బాగా మార్కులు రావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి, వీసా రావాలి, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికాను ఎక్కడికో రావాలి, గ్రీన్ కార్డ్ రావాలని అడుగుతాం కానీ మాకు శాంతి రావాలని అడగం. చూడండి, మనం శాంతి రావాలని ఏ క్షణం అయితే, ఎప్పుడైతే, ఏ రోజైతే అడుగుతామో ఆ రోజు నుంచి మన జీవితమే మారిపోతుంది. మన కష్ట సుఖాలే మారిపోతాయి. చిన్న మాట, భగవంతుడు ఇదే. ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి అదే దేవుణ్ణి అదే అడుగుతూ, అదే నోడుతూ ఈ మాట కూడా అడగొచ్చు మనం, శాంతిని అడగొచ్చు మనం. కాబట్టి ఇంకొక మాట ఏమిటంటే, నన్ను, నా జీవితాన్ని పరమాత్మే నడుపుతున్నాడు, నా గురువే నడుపుతున్నాడు, నాకు అన్నీ ఆయన ఇస్తాడు. విశ్వాసం బాగా పెంచుకోవాలి మనం. అట్లా దృఢ చిత్తంతో ఏమి ఆశించకుండా రాముడి పాదాల దగ్గర చేశాడు ఆంజనేయ స్వామి. అదే ఆయన ఉపాసనా రహస్యం. ఏం అడగకుండా ఆయన అడిగితే మీ కల్లో కనపడి చెబుతాడు ఆంజనేయ స్వామి, నీకేం కావాలి, నీకు అయ్యేది, నీ బాధ్యత అంతా ఆయన తీసుకుంటాడు. నువ్వేం అడగకుండా నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఇది సత్యం. ఇందులో నా అనుభవంలో జరిగిన మాట చెబుతున్నాను. ఏది కావాలంటే మిమ్మల్ని, మీ బంధువులు పెరిగిపోతారు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు పెరిగిపోతారు, ఆదరణ పెరుగుతుంది. చిన్న మాట. కాబట్టి ఇవాళ ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనందరికీ ఎంతో కొంత లక్ష్మీప్రదంగా జీవితం బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి. కాబట్టి
పొద్దునపూట ఏదో నారాయణ స్మరణ చేసుకోవటం, రాత్రి అయ్యేటప్పటికి శాంతిగా జీవితం పరమాత్మ వైపు వెళ్ళటానికి శివస్మరణ, ఈ 2 నామాలు బాగా గుర్తుపెట్టుకోండి. పొద్దునపూట రామ 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 అని ఒక 11 సార్లు అనుకుంటాం. రామ 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 అని 11 సార్లు. రాత్రి పడుకునేటప్పుడు శివ 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 అని ఒక 11 సార్లు. అందరూ అనుకోవచ్చు నోరు తిరగదే ఉండదు, టైం ఉంటుంది. ఎందుకు టైం ఎందుకు ఉండదు? టైం ఉంటుంది మనకి. కాబట్టి మొన్న ఎవరో చదువుతున్నారు, ఒకరింట్లో దొంగలు పడ్డారు. ఆ దొంగలు పడితే ఆ దొంగను బాగా కళ్ళు తిరిగిపోయేట్టు కొట్టింది ఆవిడ. ఆ ఇంట్లో ఆవిడ ఒళ్ళు హోనం చేసి పడేసింది. మరుసటి రోజు మరి ఈనాడు రవి గారు, ఆర్ శ్రీనివాస గారు వీళ్ళంతా పోయారు, ఎస్ఐ గారు వాళ్ళంతా పోయి, అమ్మ అంత ధైర్యం ఏంటి, ఆ దొంగను అట్లా పట్టు కొట్టావు, నీకు అంత ధైర్యం ఎక్కడిది, ఆడ మనిషిది భయపడిపోతారు వాడిని చూస్తారంటే. మా ఆయనకున్న తాయి లేటుకు వస్తాడు, ఆయన భర్తను పోని కుమ్మి పారేది అంటే భావం తేడా. అదే దొంగ అనుకుంది అనుకోండి, వాడు కొట్టేది కాదు, భర్త అనుకుంది కాబట్టి వెరగొట్టేది. వెరగొట్టే వాడు అడ్డం పడ్డాడు, వాడిని తీసుకెళ్ళి చేయలేప్పుడు ఈ కథ అంతా మావులే. కానీ భావం మారేటప్పటికి జీవితం కూడా అంతే. ఇది నాది కాదు, ఇది నీదే, ఈ సంసారం నీదే, నా సంసార బాధ్యత అంతా నీదే అని పరమాత్మను ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆ క్షణం నుంచి మనకి జీవితం ఆనందమయంగా ఉంటుంది. మీరందరూ ప్రేమతో భక్తిగా వచ్చారు. మళ్ళీ సంవత్సరం తర్వాత కలుద్దాం. మళ్ళీ హనుమ జయంతి బాగా చేసుకుందాం. అందరూ ప్రసాదాన్ని జాగ్రత్తగా లేట్ చేయకుండా చక స్పీడ్కి ప్రసాదాలు తీసుకొని వెళ్ళండి. నాకు బాగలేదు కానీ మిమ్మల్ని పలకరించినట్టు అవుతుందని నేను ప్రసాదం ఒకటి, నాకు పుణ్యం కోసమే, ఏదో గొప్పతనం ఏం కాదు ఇది. మీ అందరి పాదాలకు మరొకసారి నమస్కారం చేస్తూ మీకు శుభాకాంక్షలు చెబుతూ అందరూ ప్రసాదాలు తీసుకొని వెళ్ళండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఎంతో కష్టపడి చేశారు పాపం. నాగేశ్వరరావు గారు ఇవన్నీ అలంకరణ చేసి వైభవంగా జరగాలి కదా, అలంకరణ లేకపోతే ఏముంటుంది, కన్నుల పండుగ ఉండాలి. ఏదో చేసామనుకుంటా 81లో మొదలుపెట్టాం మేము హనుమ జయంతి. నేను ఇంటర్ చదివే రోజుల్లో మా క్లాస్మేట్స్తో కలిపి 50 మందితో మొదలైంది. ఇవాళ 5,000 మంది వస్తున్నారు భక్తులు ప్రేమతో, చిన్న పిల్ల. తర్వాత 96లో హనుమ జయంతి గురువుగారు ఫంక్షన్ చేసేటప్పుడు చాలామంది యంగ్గా ఉన్నారు. 22 ఏళ్ళు అయిపోయింది. చాలామంది కుర్చీల్లో ప్రమోషన్ వచ్చేసినాయి. యంగ్ వాళ్ళు ముసలివాళ్ళు అవుతున్నారు, ముసలివాళ్ళేమో యంగ్ అవుతారు, ఏం చేస్తారు మరి. ఇప్పుడు కొత్త బ్యాచ్ తయారైంది. మీ పిల్లలంతా నాకు స్నేహితులు అయిపోయారు, ఫ్రెండ్స్ పెరిగిపోయారు, బాగా చేస్తున్నారు. ఆడపిల్లలు పిల్లల్ని తీసుకురండి, చక్కగా క్షేత్రానికి రండి. ఇదంతా ఆంజనేయ స్వామి వలయంలో ఉన్న స్థలం. ఇది వచ్చి కూర్చోండి చక్కగా, ఒట్టికి వచ్చి ఒక క్షణం దండం పెట్టుకొని వెళ్ళండి. మీకు ఆయన కాపాడుకుంటాడు, వారు మీకు అన్ని వరాలు ఇస్తాడు, ఏం కావాలో అవి చేస్తాడు. ఆయన పులి పెట్టండి, ఎమ్మటి టైం పెట్టి ఎప్పుడు అవుతుందని అడగకూడదు. ఏమండి రేపు 6వ తారీఖు కల్లా పని అవుతుందా? నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, నన్ను వాళ్ళు అంటే భయం, నాకు ఫోన్ చేస్తారంటే ఎప్పుడు అవుతుందండి అని అడుగుతారు. అంటే నవంబర్ అవుతుందండి అన్న అనుకోండి. అమ్మో నవంబరా, ఇప్పుడు ఈ మధ్యలో ఏం కాదా అంటే సరే కొంచెం మొహమాటపడి ఆలోచన చేసినట్టు కళ్ళు మూసుకొని రేపు ఏప్రిల్ అవుతుందని చెబుతారు. ఏది పెళ్ళో ఏదో అడుగుతారు కానీ సరే ఏప్రిల్ ఎప్పుడు డేట్ కావాలి వాళ్ళకి. ఏప్రిల్ 6వ తారీఖు. అంత దూరం మరి ఏప్రిల్ అక్కడ దూరమే వాళ్ళకి. మరి సరే 6వ తారీఖు కాదులే, ఏదైనా కొంచెం ప్రయత్నం చేస్తే పెళ్ళి కదా ఎల్లుండి అయిపోతుంది అని అంటారు. ఎల్లుండి అంటే 2వ తారీఖు. 2వ తారీఖు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అవ్వలేదని నాకు చావుకొస్తారు. ఇట్లా ఉంటారు. అట్లా అడగకూడదు. చెప్పాలి, నాకు ఇది కావాలి, నాకు నువ్వే ఇవ్వాలి నాకు అని అడిగితే అయిపోతుంది నేను. కాబట్టి క్షేత్రానికి రాయండి చక్కగా. భక్తులు మీరందరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. కష్టపడి ఎంతోమంది కష్టపడి ఇవన్నీ అలంకరణ చేసి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను నేను. ఇందులో పాలు పంచుకున్న వాళ్ళు అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా పాదాభివందనాలు చేస్తూ అందరం కలుద్దాం. అందరు దవదా వచ్చి తీసుకొని వెళ్ళండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ.